కేవలం 7,999K అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. గుడ్ బ్యాడ్ అగ్లీ హిట్ తర్వాత అజిత్ చేయబోయే నెక్స్ట్ సినిమా ఏంటి? దర్శకుడిగా ధనుష్ కు ఛాన్స్ ఇచ్చాడా లేక వరల్డ్ థియరీనే మళ్లీ ఫాలో అవుతున్నాడా? ప్రముఖ నిర్మాణ సంస్థ అతడిపై ఇన్వెస్ట్ చేసేందుకు రెడీ అవుతోందా? AK-64 పై వినిపిస్తున్నటువంటి లేటెస్ట్ బజ్ ఏంటి? ఒక్క ఫ్లాప్ అజిత్ కెరీర్ ను డ్యామేజ్ చేసేసిందని ఫ్యాన్స్ కంగారు పడేలోపు ఆ లెక్కలు సెట్ చేశాడు అదిక్ రవిచంద్రన్. గుడ్ బ్యాడ్ అగ్లీ రూపంలో తల అభిమానులకు కాల్ రెగ్రెసే మూవీని అందించాడు. డైహార్డ్ ఫ్యాన్సే కాదు, అజిత్ కూడా మూవీ రిజల్ట్ పట్ల సో హ్యాపీ. మరి హీరో నెక్స్ట్ ప్రాజెక్ట్ ఏంటి, ఎవరికి ఛాన్స్ ఇస్తున్నాడు అన్న టాక్ నడుస్తోంది. లిస్ట్ లో చాలా మంది పేర్లు వినిపించాయి. ప్రశాంత్ నీల్ దగ్గర నుండి కార్తీక్ సుబ్బరాజ్ వరకు ఎన్నో నేమ్స్ బయటకొచ్చాయి. కానీ చివరకు వరల్డ్ థియరీ దగ్గరే ఆగిపోయాడు ఈ కార్ రేసర్ కమ్ యాక్టర్. ఒక సినిమా హిట్ పడగానే అదే డైరెక్టర్ కి నెక్స్ట్ సినిమా ఆఫర్ చేయడం అజిత్ కు ఎప్పటి నుండో వస్తున్న ఒక అలవాటు. దర్శకులను రిపీట్ చేస్తూ ఉంటాడు. ఇప్పుడు అదే సెంటిమెంట్ కంటిన్యూ చేస్తున్నాడు. గుడ్ బ్యాడ్ అగ్లీ హిట్ ఇచ్చిన అదిక్ రవిచంద్రన్ కే AK-64 ని డీల్ చేసే ఛాన్స్ ఇచ్చాడట. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ వర్క్ స్టార్ట్ అయిందని తెలుస్తోంది. టాలీవుడ్ లో సూపర్ సక్సెస్ అందుకున్న ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ కోలీవుడ్ స్టార్లపై ఫోకస్ చేస్తోంది. అజిత్, ప్రదీప్ రంగనాథ్లపై ఇన్వెస్ట్ చేసిన ఈ ప్రొడక్షన్ హౌస్ మరోసారి అజిత్ తో కొలాబరేట్ కాబోతుందన్న టాక్ నడుస్తోంది. AK-64 నిర్మించబోతుందట. నవంబర్లో సినిమా షూటింగ్ స్టార్ట్ చేసి నెక్స్ట్ ఇయర్ సమ్మర్ బర్లో సినిమాను రిలీజ్ చేయాలని అనుకుంటున్నారు అన్నది కోలీవుడ్ లేటెస్ట్ బజ్. మరి అఫీషియల్ కన్ఫర్మేషన్ ఎప్పుడిస్తారో?